శిలువలో పడిన మొదటి పాట లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసుకున్నట్టయితే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. లేఖనం మనం చూసుకున్నట్టయితే అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అంత శ్రమలో ఉండి కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని అడుగుతున్నారు అనమాట. అయితే యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు సిలువలో 2 చేతులకి మేకులు కొట్టబడి ఉన్నాయి, కాళ్ళకి మేకులు కొట్టబడి ఉన్నాయి, తలకి ముళ్ళ కిరీటం పెట్టబడి ఉంది. అయినప్పటికీ ప్రభు వీళ్ళు చేస్తున్నది ఏంటో తెలియక అంటున్న మాట ఏంటంటే, ఫస్ట్ మాటే క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. ఏంటంటే, తండ్రి ఈ ప్రజలు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. అయితే అంత వేదనలో ఉండి కూడా దేవుడు కదలలేని పరిస్థితిలో ఉండి కూడా ఆయన మన కొరకు చేస్తున్న ప్రార్థన ఏంటంటే క్షమాపణ గురించి ప్రార్థన చేస్తున్నాడండి. అయితే మానవులు ఉంటున్న మనము మొదటిగా క్షమాపణ కలిగి ఉంటున్నామా లేదా, మన హృదయానికి క్షమాపణ అనే హృదయం ఉందా లేదా, మన ఎదుటి వారిని క్షమించే రీతిలో మనం ఉన్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసు ప్రభు వారు కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన నీ కొరకు నా కొరకు కలవరిలో మరణించిన విధానం మనకు తెలిసిందే. అయితే ఆ శిలువ మరణంలో ఉన్నప్పుడు 7 మాటలు మన కొరకు మాట్లాడి ఉన్నాడు. మొదటి మాట క్షమాపణ గురించి మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన చేస్తున్న ప్రార్థన, ప్రభువా వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు గనక వీరు క్షమించమని మాట్లాడేది. ఏంటంటే అదే ప్రభు మామూలుగా మరణం అదే సిలువలో అయిపోయినట్టయితే, మామూలుగా మనలా మానవ రూపంలో ఉన్నట్టయితే దేవుడు మనం చేసిన పాపాల నిమిత్తం మనకి అనారోగ్యం ఉంటే ఆరోగ్యాలు ఇచ్చేవాడు, స్వస్థతలు ఇచ్చేవాడు, ఓకేనా, ఆకలి కొనే వారికి ఆకలి తీర్చేవాడు, అనారోగ్యాలను బాగు చేసేవాడు మన దగ్గరికి వచ్చి. అయితే ప్రభు సిలువ వేసిన తర్వాత ప్రజలే ఆయన ద్వారా మేలు పొంది కూడా, ప్రజలు ఆహారం లేనప్పుడు ప్రజలందరూ రొట్టెలు సహాయం చేసిన వాళ్ళు కూడా హింసించారు దేవుణ్ణి. ఏ రీతికంటే సిలువ వేయండి అని చెప్పని కొరడాలతో కొట్టబడి మనమే ఆయన సిలువ వేసిన వారిగా ఉన్నాం. అయితే ఆ వేదన చూసి దేవుడు మనల్ని మర్చిపోలేదండి. కాకపోతే ఏమంటాడంటే, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే మనకి అన్నీ బాగుండి కూడా మనం ప్రార్థన చేయలేం. ఆయన కదలలేని పరిస్థితిలో ఉండి కూడా చేతులకి మేకలు కొట్టబడి, కాళ్ళకి మేకలు కొట్టబడి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి కూడా కదలలేని పరిస్థితిలో ఉండి కూడా ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగురు కనుక వీరికి క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ రీతిగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? మనం అన్నీ బాగుండి కూడా మనం ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామండి. అయితే ఇక మీదటైనా సరే మనం ఆయన కొరకు ప్రార్థన చేసే వారిలా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఏ రీతికైతే క్షమించమని కోరాడో అలా క్షమ ఉదయం మనకు కావాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు దీంట్లో ఆలోచన రావాలి, యేసుక్రీస్తు వారు దేవుడు కదా, ఈయన దేవుడు మనుషులను ఆరోగ్యం కలిగి చేశాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మరి ఈయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు వీళ్ళు క్షమించమని, ప్రభువే క్షమించవచ్చు కదా అని మీకు ఆలోచన రావచ్చు. అయితే దేవుడు నా పాపములు భరించుటకు శిలువలో మరణించాడు అంటే ఆయనకున్న దైవ జ్ఞానాన్ని పక్కన పెట్టి మానవుడిగా మన కొరకు శిలువలో మరణించాడు. కాబట్టి దైవ భక్తిని ఉపయోగించకుండా మన కొరకు మానవ రూపుడిగా మరణించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయన మానవ రూపుడిగా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు కనుక వీరికి క్షమించమని. అయితే దేవుడు మానవ రూపంగా మన కొరకు మరణించి నా పాపముల నిమిత్తము నా శాపముల నిమిత్తము ఆయన ఏ రీతికి అయితే మరణించాడో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మత్తయి సువార్తలో చూసుకున్నట్టయితే 5వ అధ్యాయం 54వ వచనంలో మిమ్ము హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడని ఉందండి. మన కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం.
మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలండి. అయితే మనం హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామండి? చేయట్లేదా? ఎందుకంటే నువ్వు ఎంత అంటే నేను ఎంత అన్నట్టు ఉంటుందన్నమాట. అంటే మానవుని యొక్క నైజం, అవునా కదా? అందుకని కదా యేసుప్రభు వారు మన కొరకు సిలువలో మరణించింది. మంచివాడు లేడు, ఒక్కడును లేడని లేఖనంలో సెలవిచ్చింది. అందుకనే ఇక్కడ అన్న మాట ఏంటంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం ఉంది. అయితే మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి మీద మనం తిరుగుబాటు చేయకుండా వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలండి. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మా యొక్క ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు చేయడంటారా. అయితే యేసు ప్రభు వారు మరణించిన తర్వాత 3వ దినాన లెగిస్తారని చెప్పి లేఖనంలో సెలవిచ్చారు. పునరుద్ధానంగా లేచిన తర్వాత పేతురు, యోహానులు లేచిన తర్వాత 3000 మంది ఒక్కరోజే బాప్టిజం తీసుకుంటారనమాట. ఎందుకని ఆ రోజు దేవుడు చేస్తున్న ప్రార్థన, సిలువలో ఉండి కూడా ఏమని ప్రార్థన చేశాడు మన కొరకు? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఏమైంది? 3000 మంది ఒక్కరోజే బాప్టిజం తీసుకున్నారనమాట. అయితే ఇలాగా మనం ఉంటున్నామా? ఆ రోజు దేవుడు అదే రీతిగా సిలువలో మరణించినప్పుడు ప్రజలు మేలు పొంది కూడా దేవుని దూషించారనమాట యేసుప్రభు వారిని. అయితే వీళ్ళు దూషించారులే మనకెందుకు అనుకున్నట్టయితే మనకు రక్షణ అనుభవం వచ్చేదంటారా? వచ్చేది కూడా కాదు. అయితే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో ఆఖరి రక్త బొట్టు వరకు కాల్చిన విధానాన్ని మనం చూసుకున్నాం. అయితే మొదటి మాటలోనే కూడా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఏమని? మన కొరకు. అయితే యేసు ప్రభు చేసిన ప్రార్థనకి ప్రతిఫలంగా 3000 మంది బాప్టిజం పొందిన విధానాన్ని కూడా మనం చూసుకున్నాం. అయితే మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం? నామకార్థ క్రైస్తవులుగా ప్రార్థన చేస్తున్నామా? విశ్వాసులుగా ప్రార్థన చేస్తున్నామా? చెయ్యాలి కాబట్టి చేస్తున్నామా? విశ్వాసులుగానే చేస్తున్నామా? ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో అడుగుడి మీకు ఇవ్వబడిన లేఖనంలో సెలవిచ్చి ఉంది, అవునా కదా? అయితే మనం ఏ రీతిగా అడుగుతున్నాం? పొందేంత వరకు అడగాలండి. అయితే నాకు లాస్ట్ ఇయర్లో 2023లో వాగ్దానం తీసుకున్నాను మొత్తం సంస్థ. నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీకు విశ్రాంతిని కలిగజేద్దని వచ్చింది. అయితే నేనేం చేశానంటే లెండర్ డేస్ అప్పుడు 40 days ఉపవాసం ఉన్నాను అనమాట. అంటే అప్పుడున్న ఆర్థిక సమస్యలను బట్టి కానీ ఇంకోటి ఉండేసరికి లెండర్ డేస్ కూడా అయిపోయినాయి. తర్వాత అనుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి అన్ని విశ్రాంతులు అనమాట. డ్యూటీలు మానేయటం, 4 నెలలు ఇంట్లో కూర్చోవడం, తిన్నామా పండుకున్నామా అలాగైపోయింది అనమాట. అయితే నేను అనుకున్నా, ప్రభువా నాకు విశ్రాంతి కలిగేద్దని వాగ్దానం సెలవిచ్చావు, మరి విశ్రాంతి ఇస్తావా అని చెప్పి అనుకున్నా. అయితే క్యాంటీన్లో ఎంతో కష్టపడేవాడిని. అయితే అలాగే ఇచ్చిన వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేశాను. అలాగే 40 days ఉపవాసం కూడా ఉన్నాను అనమాట. ఉండేసరికి పర్మనెంట్గా ఇచ్చాడు అనమాట. అయితే మన ప్రార్థన ఎలాగుంది? ప్రభువారు ఇప్పుడు మనకు అన్నీ ఉండి కూడా మనం ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నామండి. అయితే ప్రభువారు కదలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన చేస్తున్నాడు ప్రార్థన. ఇతరుల గురించి చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి 3 మాటల గురించి కూడా ఇతరుల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే నన్ను నమ్మిన నా ప్రజలు, నా చేత ఆహారం తిన్న నా ప్రజలు, నా చేత స్వస్థత పడ్డ ఈ ప్రజలు నన్ను హింసిస్తున్నారు, సిలువ వేయండి అని చెప్పి ఎలా చేస్తున్నారు. అయినప్పటికీ అలా దూషించట్ల ప్రభువారు. అన్ని తెలిసినా కానీ ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అన్నాడు. అలాగే సంసోను కానీ మనం చూసుకున్నట్టయితే, ప్రభువా నాకు ఒకసారి బలాన్ని ప్రభువా అంటాడు. బలాన్ని దయచేయమని అడుగుతాడు. అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఈ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు వెరుగురు కనుక వీరికి క్షమించమని ఉండింది. మానవునుకుంటున్నాం మనం
అది దయచేయి ప్రభా, ఇది దయచేయి ప్రభా అని అడుగుతున్నాం. అంతేనంటారా? అయితే మీకు ఒక మాట చెబుతానండి. ఒక దొంగ జైల్లో ఉంటాడు. అయితే వాళ్ళ జైల్లో ఉన్న అధికారి అడుగుతాడు, ఇప్పుడు నేను వదిలేస్తే ఏం చేస్తావు అని చెప్పి అడిగితే, ఇంకా ఇద్దరు ఉన్నారండి, వాళ్ళిద్దరిని నేను చంపేసి మళ్ళీ వస్తానని అంటాడు. ఏమంటాడు? జైల్లో ఉన్న వ్యక్తి దొంగనే అధికారి అడుగుతాడు, నేను వదిలేస్తే ఏం చేస్తావని నువ్వు అడిగితే, ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళిద్దరిని చంపేసి మళ్ళీ వస్తానంటున్నాడు. కానీ ఇక్కడ ప్రభువారు ఏం చేస్తున్నాడు? నన్ను హింసించిన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగరు కనుక. అంటే అంత తెలివి లేని, బుద్ధి లేని అవివేకతలో మనం ఉన్నామన్నమాట. ఫస్ట్ మాటలోనే దేవుడు అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఆయన చేసిన ప్రవచనం చూసుకుందాం అండి. ప్రవచనం ఏంటంటే యెషయా గ్రంథంలో ఉండేది 53వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్టయితే, సెకండ్ లైన్, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. అనేకుల పాపలను భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసింది. ఇది ఒక ప్రవచనం. దేవుడు ప్రవచనాన్ని సిద్ధం చేశాడు. అంటే తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన. ఆయన అంత శ్రమలో ఉండి కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్న విధానాన్ని మనం చూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అయితే ప్రతి సంవత్సరం లెండర్ డేస్ వస్తున్నాయి, గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది. ఆ రోజు వరకే భక్తి ఎలా ఉండిద్దంటే, మేము ఫాస్టింగ్ అండి ఈరోజు అన్నట్టు ఉంటాం అన్నమాట. తెల్లారితే మళ్ళీ మామూలే. అలా ఉండకూడదండి ఎప్పుడైనా సరే. సిలువలో ప్రభువారు ఈ 7 మాటల్లో మన హృదయాన్ని కదిలించేలాగా మాట్లాడాడు. 7 మాటలైనా సరే. అవునంటారా కాదంటారా? అయినప్పటికీ ఆయన నమ్మి ఉన్న మనము, రక్షణ మారు మనసు పొందిన మనము, కుక్క తన వాంతి ఎలాగ కక్కి మళ్ళా తింటుందో అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనమైతే ఉన్నామండి. జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు వారు నా కోసం ఆయన మరణించి పునరుద్ధరణ 3వ దినాన లేచి ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు ఫస్ట్ పలికిన మాట, చేసిన ప్రార్థన, ఆయన ఏ రీతికైతే ప్రార్థన చేశాడో మనం గుర్తు తెచ్చుకోవాలండి. అయితే మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందా లేదా? వస్తుందంటారు లేదంటారు? ప్రార్థన కూడా ఎలా చేయాలంటే, మామూలుగా అయితే నేను మెసేజ్ పూర్వకంగానే చెబుతున్నాను. ప్రభువా, నేను హింసించిన నన్ను ఎవరైతే దూషిస్తున్నారో వారిని క్షమించమని మనం మొదటిగా ప్రార్థన చేయాలండి. ప్రభువారు చేశారు కదా, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించింది. అంటే ప్రభు ఆ రోజు సిలువ వేయబడినప్పుడు ఉన్న ప్రజలే కాదండి, వాళ్ళలో మనం కూడా ఒకళ్ళం ఉన్నంటారు కాదంటారా? అయితే ఇప్పుడు మనం చేసే ప్రార్థన నీ పొరుగువారు క్షమాపణ కలిగి ఉండాలి. అలాగా నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో, దూషిస్తున్నారో, అసహ్యంగా మాట్లాడుతున్నారో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మనం చేయం కదా, చేస్తామా చేయమా? అయితే రక్షణ మారు మనసు పొందిన ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి బలలో చేవేసే ప్రతి ఒక్కళ్ళు మొదటిగా నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో వారిని క్షమించే హృదయం కలిగి ఉండాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలండి. చేద్దామంటారా వద్దంటారా? ఎప్పుడైతే ఇతరులను మనం క్షమిస్తామో మనం క్షమింపబడతాం. కాకపోతే మనం క్షమించే హృదయం మనకైతే ఉండదు కాబట్టి, అయితే ప్రభువు వారు చేసిన ప్రార్థన, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమని
ఆయన ఎలాగైతే లేఖనంలో సెలవిచ్చాడో మొదటి మాట ద్వారా మనం కూడా ఇతరులను ఆ రీతిగా క్షమించి సిలువ యేసు ప్రభువుకు మాదిరిగా జీవించాలని కోరుకుంటున్నానండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కదా.